హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు కాంపిటేటివ్ ట్రిక్స్. సో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో చాలామంది కట్ ఆఫ్ గురించి కామెంట్స్ అయితే చేస్తున్నారు. అంతేకాకుండా మనకి వాట్సాప్లో అయితే మెసేజ్ చేస్తున్నారనమాట. ఈ యొక్క కట్ ఆఫ్ గురించి చెప్పమని చాలామంది అయితే కోరుకుంటున్నారు. దానికి సంబంధించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. అంతేకాకుండా రిజల్ట్ డేట్ ఎప్పుడు అనేది కూడా ఈ వీడియోలో మీకైతే మెన్షన్ చేయడం జరుగుతుందన్నమాట. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తారని కోరుతున్నాము. మనం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క కానిస్టేబుల్ ఎగ్జామ్ మెయిన్స్ రాసిన తర్వాత చాలామంది దగ్గర మన గ్రూప్ తరపున కూడా సర్వే ఒకటి కండక్ట్ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించి లింక్స్ అయితే చాలామంది మన టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా సర్వేలో పార్టిసిపేట్ చేశారు. అయితే మనం చూసుకున్నట్లయితే కనుక ఆల్మోస్ట్ చాలామంది ఏంటంటే ఈ యొక్క సర్వేలో కండక్ట్ చేయడానికి మెయిన్ ఎగ్జాంపుల్ ఏంటంటే కట్ ఆఫ్ని చాలామంది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారనేది చాలామందికి తెలిసిన విషయమే. ఏంటంటే పేపర్ ఏ విధంగా వచ్చింది దాన్ని బేస్ చేసుకొని ఈ యొక్క కట్ ఆఫ్ని అయితే క్యాలిక్యులేట్ చేస్తారు. పేపర్ ఈజీగా ఉంటే కట్ ఆఫ్ హార్డ్గా ఎక్కువ ఉంటుంది అని చాలామంది అయితే అంటూ ఉంటారు. సో దీన్ని బేస్ చేసుకొని ఏంటంటే ఒకసారి అయితే దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక మేజర్గా చాలామంది హైయెస్ట్ మార్క్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. అంటే మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే కనుక ఒక ఏ అనే పర్సన్ ఎగ్జామ్ రాసిన వాడైతే కనుక అతను ఎగ్జామ్ రాసినందుకు అతనికి తెలుసు పేపర్ ఏ విధంగా ఉంటుంది, అది కష్టంగా ఉందా, ఈజీగా ఉందా, మోడరేట్గా ఉందా అనేది. అయితే ఆ పర్సన్ అనేవాడు కరెక్ట్గా ఇస్తాడు. ఆ బి అనే పర్సన్ ఎవడైతే ఉంటాడో అతను మాత్రం ఎగ్జామ్ రాయకుండా తనకు తోచిన విధంగా ఈ యొక్క సర్వేలో మెన్షన్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. 4 బిట్లు చూసి సో ఈ పేపర్ ఈజీగా ఉంది అని అతను వచ్చేస్తాడనమాట. సో ఏదైతే ఇన్స్టిట్యూట్స్ ఏదైనా కోచింగ్ సెంటర్స్ కానీ ఎవరైనా కానీ ఏదైనా సర్వే ఆఫ్ పోల్ కండక్ట్ చేయడం వల్ల మెయిన్ జరిగేది అయితే ఇదే అనమాట. చాలామంది ఏంటంటే ఇది కట్ ఆఫ్ ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని చాలామంది కట్ ఆఫ్ వీడియోస్ అడుగుతున్నారు. అంతేకాకుండా మాకు ఇంత ప్రొటెక్టెడ్ స్కోర్ వచ్చింది, ఈ యొక్క స్కోర్ సేఫ్ జోన్లోనే ఉంటామో మాకు జాబ్ వస్తుందా అంటున్నారు. ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్లయితే కనుక చాలామంది 110 నుండి 120 మార్క్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి, నాకు జాబ్ వస్తుందా లేదా అని వీళ్ళు మాత్రమే ఎక్కువగా కామెంట్ చేస్తున్నారు. మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో 120+ ఉన్నారో అంటే 125 అబోవ్ 130 అబోవ్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఎక్కడ నాయిస్ అనేది రావట్లేదు. అంటే ఎక్కడ వాళ్ళు ఓపెన్ అవ్వటం లేదు. వాళ్ళు ఓపెన్ అవ్వటం లేదు అంటే వాళ్ళు ఏంటంటే కామ్గా ఉన్నారు, వాళ్ళకి జాబ్ వస్తుందని ఫిక్స్ అయ్యారు. కానీ చాలామంది ఏంటంటే 110 అబోవ్ ఉన్న వాళ్ళు చాలామంది ఈ యొక్క కామెంట్స్లో కంగారు పడుతున్నారు. ఏదైతే రివైజ్డ్ కట్ ఆఫ్ చూసి చాలామంది అయితే షాక్ అవుతున్నారనమాట. కట్ ఆఫ్ ఎక్కువగా ఉంది అది ఇదంటూ కామెంట్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, మనం అఫీషియల్గా బోర్డు వాళ్ళు ఇచ్చే కట్ ఆఫ్ని బేస్ చేసుకొని మనకి జాబ్ అనేది వస్తుంది. అంతే కానీ ఎవరెవరో చెప్పినవి బేస్ చేసుకొని అయితే మనకి బోర్డు వాళ్ళు అయితే ఈ యొక్క మనకి పోస్ట్ని అయితే ఇవ్వడం అయితే జరగదు. సో వీటి గురించి ఏమీ ఆలోచించకుండా మీకు వచ్చిన మార్క్స్ సంతోషపడండి. మనం ఎగ్జామ్ అటెంప్ట్ చేసాం కాబట్టి మనకు వచ్చిన మార్క్స్తో సాటిస్ఫై అవ్వాలి. అంతేకాకుండా ఈ యొక్క కానిస్టేబుల్ మెయిన్స్కి సంబంధించి రిజల్ట్ ఎప్పుడు వస్తుందని చాలామంది అభ్యర్థులు అయితే కామెంట్స్ చేస్తున్నారు. మనకి ఈ యొక్క కానిస్టేబుల్ మెయిన్స్కి సంబంధించి రిజల్ట్ డేట్ చూసుకున్నట్లయితే కనుక ఆల్మోస్ట్ ఈ మంత్ ఎండ్ కానీ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో కానీ ఈ యొక్క రిజల్ట్స్ని అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది వీడియో యొక్క పూర్తి ఉద్దేశం. వీడియో కనుక డౌట్స్ని కింద కామెంట్ చేస్తారని కోరుతున్నాము. వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింత ఇన్ఫర్మేషన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో అందించడానికి కృషి చేస్తామని తెలియజేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.